పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్ ఎట్టకేలకి సుమారు 3 నెలల తర్వాత డిజిటల్ స్క్రీనింగ్ వచ్చేసింది. మే 17న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా దాదాపు $600 మిలియన్ పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద నూతన రికార్డులను క్రియేట్ చేసింది. పైగా సినిమా వచ్చి 3 మాసాలు పూర్తి కావస్తూ ఉన్నా ఇంకా చాలా దేశాల్లో స్టిల్ ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శనమవుతూ సంచలనాలు క్రియేట్ చేస్తుంది. హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజీల్లో మిషన్ ఇంపాసిబుల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సిరీస్లో 8వ చివరి సినిమాగా ప్రచారంతో మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్ తెరకెక్కింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో టామ్ క్రూజ్ మరోసారి ఏజెంట్ ఇథెన్ క్యారెక్టర్లో తన మార్క్ యాక్షన్తో దుమ్ము లేపాడు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్లో ముగింపు తర్వాత నుంచి ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక స్టోరీ ఏంటనేది చూస్తే కనుక ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నిస్తున్న ఎంటిటీ అనే ఏఐని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనేక మంది ప్రయత్నిస్తుంటారు. అందుకు సంబంధించిన ఏఐకి వారెవరికీ దొరకకుండా చూస్తుంటాడు ఇథెన్. అయితే సముద్ర గర్భంలో ఓ రహస్య ప్రాంతంలో మునిగిపోయిన సేవెస్ట్ పోల్ సబ్మరైన్లో ఉన్న ఎంటిటీ ఒరిజినల్ స్టోర్ కోడ్ను నాశనం చేస్తే ప్రపంచాన్ని కాపాడొచ్చని తెలుసుకున్న ఇథెన్ అందుకోసం సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఈ నేపథ్యంలో ఇథెన్ అనుకున్నది సాధించగలిగాడా లేదా ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, కంటికి కనిపించిన శత్రువును ఎలా ఎదుర్కొన్నాడనే ఆసక్తికరమైన థ్రిల్లింగ్ పాయింట్స్తో ఈ సినిమా సాగుతుంది. ముఖ్యంగా సముద్రంలో ఈథెన్ సాహసాలు చూసేవారిని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టడమే గాక త్వరలో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీని పెంచుతాయి. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.